పాలకూరి సుమలత సంతుగారి నాయకత్వం, పాలకూరి సుమలత సంతుగారి నాయకత్వం, పాలకూరి సుమలత సంతుగారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి రైట్ ఉందా వేసి ఓకేనా ఇట్లా మంచా ఓకేనా మొత్తం వేరవల్తా ఇట్లా మంచా ఈడ వత్తి ఇట్లా మంచా మధ్యలో ఇట్లా మంచా మంచా వచ్చు డబ్బాల ఇట్లా చేసినాయి సింహం గుర్తుకే సింహం గుర్తుకే గుర్తుంచుకో సింహం గుర్తుంచుకో గుర్తుంచుకో సింహం గుర్తుంచుకో సింహం గుర్తుకే ఓకే అన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలైతే కొనసాగే అవకాశం ముందులో ఉంది. ఈ రోజుతో ప్రచార పర్వం అయితే ముగియనుంది. ఈరోజు 11వ డివిజన్లో మనం ప్రస్తుతం ప్రచారంలో పాల్గొన్నాము. మన సింహం పార్టీ నుండి సంతు గారు అయితే మనతో పాటు ఉన్నారు. చెప్పండి, మీరు 11వ డివిజన్లో ఎలాంటి సమస్యలను మీరు గుర్తించారు, ఆ సమస్యల పరిష్కారానికి ఏ విధంగా కృషి చేసేందుకు మీరు ప్రయత్నం చేస్తారు? అందరికీ నమస్కారం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ 11వ డివిజన్లో మేజర్ ప్రాబ్లం వాటర్ సమస్య మీద మేము చాలా వరకు మేము యుద్ధం చేసి ఆ సమస్యని క్లియర్ చేశాము. ప్రజలు కూడా దాన్ని చూశారు, మేము ఏ విధంగా చేశాము. నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రైనేజ్ సమస్య. డ్రైనేజ్ మీద కూడా మేము చాలా వరకు ఫోకస్ పెట్టి చేశాము. మా వంతుకైతే సహాయం చేసి మేము క్లియర్ చేయగలిగాము. నెక్స్ట్ వచ్చేసి వీధి లైట్లు, రోడ్స్ అన్ని వర్క్ పెండింగ్ ఉన్నాయి. ఈ పెండింగ్ విషయాలకే క్లియర్ చేయడం కోసం నేను ఇందులోకి దిగాను రాజకీయ పరంగా. కాబట్టి ప్రజలని గమనించి 4వ నెంబర్ సింహం గుర్తుపై ఓటేసి భారీ మేరతో గెలిపించాలి. నేను ఏ పార్టీ నుంచి టికెట్ కోసం నేను ఆశపడలేదు. నాకు కేవలం స్వతంత్ర అభ్యర్థిగా ఏ పార్టీ వాళ్ళు చేయనప్పుడు నేను స్వతంత్రంగా గెలుచుకొని ప్రజలకు సేవ చేయాలని ముందుకు వస్తున్నాను. దయచేసి గుర్తించి నన్ను భారీ మేరతో గెలిపాలని కోరుతున్నాను. ప్రజలలో ఏ విధంగా ఆదరణ లభిస్తుంది మీరు ప్రచారం చేస్తున్న క్రమంలో? ప్రతి ఒక్కరూ గడప గడపకు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి పంపిస్తున్నారు. మీలాంటి నాయకులు కాదు, సేవకులు మాకు కావాలి. మీలాంటి వారి కోసం మేము ఎదురు చూస్తున్నామండి. ఇన్ని రోజుల నుంచి పరిపాలించే పాత నాయకులు ఎవరు ఈ విధంగా మాకు రెస్పాన్స్ కాలేదు, వర్క్ చేయించలేదు. మీకు ఏ అధికారం లేకుండా కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసి ఇప్పుడు ఈ అధికారపరంగా నేను గెలిపించుకుంటే నువ్వు ఇంకా చాలా పనులు చేస్తావని మాకు నమ్మకం ఉందని చెప్తున్నారు ప్రజలైతే. ఒకవైపు అధికార పార్టీ, మరోవైపు గతంలో అధికారంలో ఉన్న అభ్యర్థి పోటీలో ఉన్నారు. వీరి నుండి ఏ విధంగా మీరు పోటీ ఇచ్చే అవకాశం ఉంది? నేనైతే ఒకటే కోరుకుంటున్నాను, నేను చేసే సేవలు గుర్తించి వాళ్ళని భారీ మేరతో గెలిపిస్తానని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రజలకు చాలా అవస్థలు పడ్డారు. ఇప్పటికి కూడా చాలా వర్క్ పెండింగ్ ఉండి ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లమ్స్తో కూడిన వార్డు ఇది. అసలు 11వ వార్డు అని ఒక వార్డు లాగా కూడా లేదు, ఒక గ్రామం కింద తీసుకోవచ్చు దీన్ని. అలా పరిపాలిస్తున్న నాయకులు ఖచ్చితంగా చెప్తున్నాను, 100% మనం గెలుస్తున్నాం. గెలిపించుకోండి. నేను చేసే సేవలను మీ అంకితం చేసుకోండి. దయచేసి మీ ఒక్కరి చేతులు జోడించి చెప్తున్నాను. మన వార్డు డెవలప్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా సింహం గుర్తుపై ఓటేసి భారీ మేరతో గెలిపాలని కోరుతున్నాను. తనదైన శైలిలో వినూత్న ప్రచారాలు చేస్తూ 11వ డివిజన్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తూ ప్రజల యొక్క ఆదరణ పొందుతూ ముందుకైతే సాగుతున్న పరిస్థితి ఉంది. తనను గెలిపిస్తే 11వ డివిజన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని పాలకూరి సంతోష్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. టీఎస్ఆర్ న్యూస్, నల్గొండ, ఓటు స్టూడియో. మేము గుర్తించిన సమస్య మెయిన్ ఏంటంటే అసలు ఎక్కడ చూసినా కానీ డ్రైనేజ్ సమస్యలు అయితే ప్రధాన సమస్య. అసలు నీళ్ళు ఎక్కడ కూడా వాళ్ళకి నీళ్లు కూడా రావట్లేదు. ఇంకా సీసీ రోడ్లు అయితే ఎక్కడ చూడ అసలు సీసీ రోడ్లు లేవు. ఈ సమస్యలకు మీరు ఎలాంటి పరిష్కారం చూపబోతున్నారు గెలిచిన తర్వాత? మేము గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ ప్రధాన సమస్య డ్రైనేజ్ సమస్యని ఒకటి తీరుస్తాము. ఇంటి నెంబర్ లేని ప్రతి ఇంటికి ఇంటి నెంబర్ కల్పిస్తాము. అలాగే నిరుపేదలకి ఇల్లు కట్టించి ఇస్తాము. 24 గంటల అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తాము. అలాగే హెల్త్ డిస్క్ అది కూడా కల్పిస్తాము. మాకు ప్రజలలో ప్రతి ఒక్కరు మాకు స్వాగతం పలుకుతున్నారు. మీరే రావాలి, మీరు చాలా సమస్యలు తీర్చారు, మీరు వస్తే ఇంకా మాకు చాలా సమస్యలు తీరుస్తారు అని కోరుచున్నారు. మా గుర్తు వచ్చేసి నాలుగవ సింబల్ సింహం గుర్తుకి అందరూ ఓటేసి బాజీ మెజార్టీతో గెలిపించుకోగలరని కోరుతున్నాము. పాలకూరి సంతోష్ సుమలత గారికి భారీ మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నాం. ప్రతి గడప గారు భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాం. అనేక పనులు చేసిండు, ముందుగా చాలా పనులు చేస్తాడు.
సింహం గుర్తుకే చాలా బాగున్నాయి. ఎవరైనా సింహం గుర్తుకే ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. మన సమస్యలు ఏమున్నా మన సంతోషాన్న తీరుస్తారని భావిస్తున్నారు ప్రజలు. అత్యధిక మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నాం. సింహం గుర్తుకే మన ఓటు. గుర్తు పైన మన 11వ డివిజన్ తరఫున చాలా ఘనంగా గెలవాలని మేమందరం ఆశిస్తున్నాం. ప్రతి ఒక్కకు ఇల్లు గడప తిరిగి మేమందరి సహకారం కోరుకొని వారందరూ మమ్మల్ని గెలిపిస్తారని, వారి ఆశీర్వాదాలు మాకుంటాయని మేము ఘనంగా నమ్ముతున్నాం. అదేవిధంగా సింహం గుర్తు తరపున ప్రచారం చేస్తున్న మనతో పాటు కార్యకర్తలతో మనతో పాటు ఉన్నారు. పజ్జూరు శేఖర్, చెప్పండి, ఏ విధంగా ప్రజల నుండి ఆదరణ లభిస్తుంది ఈ మీ ప్రచార పర్వంలో? ముందుగా 11వ డివిజన్ ప్రజలందరికీ పాదాభివందనాలు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ప్రజలు ఎంత అవస్థపడుతున్నారో, ఎంత ఇబ్బందులు పడుతున్నారో మేము గడపకు కాలనీ వైజ్గా, వీధి వైజ్గా తిరుగుతుంటే ప్రతి ఒక్కరూ, మహిళలు పెద్దగా ఎక్కడి మోరీలు కానీ, డ్రైనేజీలు కానీ, ఎక్కడి చెత్త అక్కడే ఉండి కూరుకుపోయి అవస్థలు పడుతున్న పరిస్థితి మాకు కనిపించింది. మేము గడపకు వెళ్ళినప్పుడు కూడా మహిళలు భారీ ఎత్తున సింహం గుర్తుకు ఓటేయాలని మేము ప్రచారం చేస్తున్నప్పుడు భ్రమరధరం పడుతున్నారు. కాబట్టి గత పాలకుల నిర్లక్ష్యం ఎలా ఉందో మాకు కనిపించింది. కాబట్టి ఈరోజు సింహం గుర్తు అనేది పాలకూరి సుమలత, సంతోష్ గౌడ్ గారు దూసుకుపోతున్నారు. కాబట్టి ప్రజలందరూ గమనించాలి. ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మాకు అర్థమైంది. ప్రజలు కూడా వాళ్ళని తరిమి కొట్టాలని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయో, మేము బూత్లో ఎప్పుడైతే సింహం గుర్తు మీద ఓటేసి గెలిపించుకుంటామో ఆ రోజు అభివృద్ధికి తోడ్పడుతుందని ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఈరోజు సింహం గుర్తు అనేది కీలకమైంది. 11వ డివిజన్లో భారీ మెజారిటీతోటి ప్రజలు గెలిపిస్తారు. అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా గమనించాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడికి ఒక కార్మికుడు లేడు, ఓ పారిశుద్ధ కార్మికులు లేరు. ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. రోడ్లు సరిగా లేదు, డ్రైనేజీలు సరిగా లేవు, వాటర్ లేదు. ముఖ్యంగా సంతు గారు గత 6 నెలల నుంచి ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, వాటర్ సమస్య, మేజర్గా వాటర్ సమస్య ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఒక్క బోర్ వేసిన దాఖలాలు లేవు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రజలందరూ మాకు వాటర్ సమస్య ఉందని చెప్పేస్తే ఒక 10 బోర్లు వేపించి వాటరు పూర్తిగా మ్యాక్సిమం ఒక 90% సాల్వ్ చేశాము. అదేవిధంగా డ్రైనేజీలు, అదే రాజీవ్ గురుకల్పన అయితేంది 6-7 సంవత్సరాల నుంచి డ్రైనేజీ ఇబ్బందులుండి ఆ సెప్టిక్ ట్యాంకులు నిండిపోయి రోగాలకు గురవుతున్న పరిస్థితి. మేము అక్కడికి వెళ్ళినప్పుడు మాకు ఈ పరిస్థితి ఉంది. 6-7 సంవత్సరాల నుంచి మేము అవస్థపడుతున్నాం. అంటే అక్కడ ఒక 10 ట్యాంకర్లు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేశాము, డ్రైనేజీలు కూడా సాఫ్ చేశాము. కాబట్టి ప్రజలందరూ బ్రహ్మరథనం పడుతున్నారు. అదేవిధంగా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, ప్రజలు ఇంకోటి హర్ష ఫౌండేషన్ ద్వారా వాటర్ ట్యాంక్ ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటాయి వాటర్ అని చెప్పేసి ఒక ట్రాక్టర్ కూడా ఏర్పాటు చేశాము. ట్యాంకర్ కూడా ఈ 3 నెలల నుంచి బాగా మాకు సపోర్ట్గా ఉంది. కాబట్టి ప్రజలందరూ సింహం గుర్తు మీద ఓటేయాలని కోరుతున్నాము. భారీ మెజార్టీతోటి రేపు గెలిపించబోతున్నారు. ఇప్పటికే 11వ డివిజన్లో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ తనదైన శైలిలో విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తూ ప్రజలలో ఒక గుర్తింపునైతే పొంది గెలుస్తాను అనే ఒక నమ్మకాన్ని సృష్టించుకున్నాడు. మనతో పాటు పాలకూరి సంతోష్ సుమలత గారు. అయితే చెప్పండి, అసలు ఈ ప్రజలలో ఇంత ఆదరణ రావడానికి కారణం ఏంది? అసలు మీరు ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకొని ముందుకెళ్ళారు? గతంలో పరిపాలించిన నాయకులు ఎవరు వాళ్ళ అధికారం కోసం చూసుకొని ఆ నిధులను ఏ విధంగా ఒక విధంగా వాడుకొని వాటిని మాత్రం ఏ విధంగా అయినా అభివృద్ధి చేయలేదు. కాబట్టి మేము ఆ సమస్యలపై యుద్ధం చేసి మేము మా వంతుగా మాకు వీలైనంత వంతుగా మేము మా టీం మొత్తం కృషి చేసి ఆ వాటర్ సమస్య మీద యుద్ధం చేసి వాటర్ని క్లియర్ చేశాం. మా వంతుకు డ్రైనేజ్ క్లియర్ చేశాం. వీధి లైట్స్, అలాగే రోడ్లకు మట్టి కొట్టించి, అది ఇంకా ముందు చెప్పాలంటే ఇంకా కొన్ని ఏరియాలో వాటర్ అసలు లేని ఏరియాలకు ట్యాంకర్ తీసుకొని ట్యాంకర్తో వాటర్ కొట్టిస్తున్నాం. మేము చాలా వరకు వార్డులో సమస్యల మీద యుద్ధం చేసినాకనే వచ్చి ఓట్లు అడుగుతున్నాం. కాబట్టి ప్రజలు గమనించాలి. 100% చెప్తున్నాను కదా, నాలాంటి నాయకుడు దొరకడు మీకు. ఎందుకంటే నేను సేవ చేసి వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నాను. దయచేసి గుర్తుంచుకోండి. ఏ ఒక్క నాయకుడు చేయని పని నేను ముందే చేశాను. నాకు కనుక మీరు నాకు అధికారంగా తీసుకెళ్ళి ఓట్లు వేసి నాకు గెలిపించుకుంటే నేను భారీ మెజార్టీతో గెలిచి వచ్చి మీకు ఇంతకంటే డబల్ రెట్టింపుతోటి వర్క్ చేయించుకొని వార్డును అభివృద్ధి చేస్తానని కోరుతున్నాను. కార్పొరేషన్ ఎన్నికల్లో 11వ డివిజన్లో తనను గెలిపించిన తర్వాత నేను చేసే కార్యక్రమాలు
అనేది వారు ఒక ప్రణాళికలను రూపొందించుకొని ముందస్తుగా ఒక హామీ పత్రాన్ని అయితే తయారు చేయడం జరిగింది. తమ మాటలోనే విందాం ఎలాంటి కార్యక్రమాలను చేయబోతున్నారు. ముఖ్యంగా నల్గొండ కార్పొరేషన్ 11వ డివిజన్లో రేపు మేము చేయబోయే కార్యక్రమాలు ఒక మేనిఫెస్టో ద్వారా మేము నిన్న 8 తారీఖు ప్రజల వద్దనే మేము సమర్పించడం జరిగింది. మేము ముఖ్యంగా చాలామందికి కొన్ని ఏరియాల్లో ఇంటికి నెంబరు లేదు, ఎవరో ఓనర్ ఉంటారు, ఎప్పుడూ అమ్ముకొని పోయారు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా లోన్ తెచ్చుకోవాలన్నా ఇలాంటి ఏమైనా ఆపసాపదలకున్నా ఏమైనా తెచ్చుకోవాలన్నా ఇబ్బంది చాలా ఉంది. కాబట్టి ఫస్ట్ మేము చేయబోయేది ప్రతి ఇంటికి నెంబర్ లేని ఇంటికి ఇంటి నెంబర్ ఇచ్చేలాగా ప్రణాళిక సిద్ధం చేశాము. అదేవిధంగా ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లి కానుకగా 10,016 రూపాయలు అందించడం జరుగుతుంది. అది కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందుతుంది. అది అదేవిధంగా ప్రతి ఇంటికి ఎల్లప్పుడూ మంచినీటి సౌకర్యం చాలా చేశాము మేము. వాటర్ సమస్య లేకుండా ఇంకా కొంచెం చేసేది ఉంది. తాగునీరు మెయిన్ ప్రధానం కాబట్టి త్రాగునీరు సమస్యను కూడా పూర్తి చేయాలని మేము మేనిఫెస్టోలో నిర్ణయించుకున్నాము. అదేవిధంగా ప్రతి ఏరియాలో 24 గంటల వైద్య సదుపాయం, ఎందుకంటే ఇక్కడ అందరూ కూలినాలు చేసుకునే కష్టం చేసుకునే వ్యక్తులు ఇక్కడ ప్రజలందరూ, వారికి ఉదయం పనులకు వెళ్ళి సాయంత్రం ఇంటికి వస్తారు. కాబట్టి ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఆర్ఎంపీ ఇక్కడ ఉండడు, ఆర్ఎంపీల దగ్గరికే పోవాల్సి వస్తుంది. అందుకే కాబట్టి వైద్య సదుపాయం అనేది మేజర్గా ముఖ్యం. కాబట్టి ఈ అంత రైతులు ఉంటారు, ఇక్కడ కూలీ చేసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకు 24 గంటలు వైద్య సదుపాయం అందేలాగా ప్రణాళిక సిద్ధం చేశాము. అదేవిధంగా యువతకు ప్రాధాన్యం ఇస్తూ, ఎందుకంటే ఇక్కడ నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, యువత చాలా ఉంది, వాళ్ళకు ఓపెన్ జిమ్ములు అదేవిధంగా లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఎందుకంటే చదువుకునే పిల్లలు లైబ్రరీకి వెళ్ళాలి కాబట్టి చదువుకుంటారు అక్కడ వెళ్ళి. అదేవిధంగా ప్రతి కాలనీలో వీధి లైట్లు ఇప్పటివరకు చాలా లైట్లు వేసాము, ఇంకా వేసేది ఉంది. వీధి లైట్లు ఐమాక్స్ లైట్ కూడా వేయబోతున్నాము. అదేవిధంగా ప్రతి కాలనీలో డ్రైనేజీ మెయిన్ ముఖ్యంగా కొన్ని కాలనీలో డ్రైనేజ్ సమస్య చాలా ఉంది. డ్రైనేజ్ కూడా మేము ఒక ప్రణాళికబద్ధంగా రూపొందించుకొని కార్యవర్గం చేయబోతున్నాము. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ప్రతి వీధిలో డ్రైనేజ్ కానీ మోరీలు కానీ ప్రతి ఒక్కటి పారిశుద్ధ్య సమస్య ముఖ్యంగా ఉంది కాబట్టి దాని మీద మేము ఫోకస్ ఎక్కువ పెట్టాము. అదేవిధంగా ఇల్లు లేని ప్రతి నిరుపేదలకు చాలామందికి ఇల్లు లేవు. గతంలో కూడా ఎప్పుడు కూడా ఇల్లు రాలేదు. ఈసారి మన డివిజన్లో 26 మందికే వచ్చాయి. 60 మందికి శాంక్షన్ అయితే 26 మందికి ఎందుకు ఇచ్చారో మాకు కూడా అర్థం కాలేదు. కాబట్టి ఇల్లు లేని ప్రతి అర్హులకు ఇల్లు ఇప్పించే కార్యక్రమం మొదలుపెట్టాము. అదేవిధంగా మన 11వ డివిజన్లో 24 గంటలు అంబులెన్స్ సర్వీసు, ఎందుకంటే 108కు ఫోన్ చేస్తే ఒక 20 నిమిషాలు పడుతుంది. ఆలోపు కొంతమందికి ప్రాణాలు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడే మన 11వ వార్డు డివిజన్లో అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశాము. 5 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చేలాగా ప్రణాళిక సిద్ధం చేశాము. అదేవిధంగా 11వ డివిజన్లో హెల్ప్ డెస్క్ కేంద్రం, ఎందుకంటే ఒక ఇబ్బంది ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక కార్పొరేటర్ ఇంటికి రావడానికి చాలా దూరం నుంచి రావాల్సి వస్తుంది. ఇది మేము గమనించాము. అందుకే అందరికీ అందుబాటులో ఉండేలాగా ఒక హెల్ప్ డెస్క్ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఏదైనా సమస్య ఉంటే అక్కడే చెప్పుకునేలాగా ఒక నిరుద్యోగ వికలాంగులు కానీ ఎవరైనా ఒక వ్యక్తిని పెట్టి అక్కడ ఒక సిస్టమ్ ద్వారా మేము ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రతి సంవత్సరం కార్పొరేషన్ నిధులు ఇప్పించేలాగా ప్రణాళిక సిద్ధం చేశాము. కాబట్టి మీరందరూ సింహం గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాము. నాకు పదవి లేకున్నా కూడా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలలో నిరంతరం ఉంటూ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేశానని, తనకు అధికారం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తూ ప్రజలలో మరింత ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఉంటుందని పాలకూరి సంతోష్ సుమలత గారు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ఆర్ న్యూస్, నల్గొండ.